హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పప్పు, సొరకాయ, మెంతికూర, టమాటా కలిపి చేస్తున్నానండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక 100 గ్రాములు కందిపప్పు తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కందిపప్పు ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలా పచ్చిగా వండిన దానికి ఫ్రై చేసి వండిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను సొరకాయ చిన్న ముక్క తీసుకున్నాను, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. మెంతికూర కొద్దిగా తీసుకున్నానండి, కట్టలో కొంచెం తీసుకున్నా. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ పప్పు గిన్నెలో ఉడికిస్తున్నాం కాబట్టి అది ఉడకటం కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసామనుకోండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది పప్పు అనేది. పప్పు సగం వరకు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటాలండి అన్నీ కలిపి వేసేస్తున్నాను. వేసి ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి. నేను కారం ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. హైలో పెడితే పొంగిపోతుంది కదా, అందుకని చెప్పి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకుని మూత కూడా ఫుల్గా పెట్టకుండా ఒక సైడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే పొంగకుండా బాగా ఉడుకుతుందండి త్వరగా. ఈ పప్పు మనం కుక్కర్లో వండిన దానికి ఇలా బయట గిన్నెలో వండిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి మీరు గమనించండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఇలా గిన్నెలో వండుకున్నది. మనకు టైం లేదు, త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కుక్కర్లో వండుకుంటానండి నేను. చాలా వరకు ఇలాగ గిన్నెలో పెట్టి వండుతానండి. ఇప్పుడు ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయింది, ఇంకొక భాగం ఉడకాలి. కూరగాయలు కూడా ఉడికిపోయినాయి. చివరిలో మెంతికూర అలాగే కొత్తిమీర అండి, ఈ రెండు వేసి కలిపి పెట్టి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే చింతపండు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా, మీ టేస్ట్కి మీరు వేసుకోవచ్చండి. మేమైతే పులుపు చాలా తక్కువ తింటాం, అందుకే నేను కొద్దిగానే వేసాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టి మళ్ళీ ఒకసారి మూత పెడితే అలా నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుందండి పప్పు అనేది. పప్పు, మెంతికూర, సొరకాయ, టమాటా వీళ్ళు ఎంతమందికి తెలుసండి ఇలా చేయటం? చాలా టేస్టీగా వచ్చిందండి పప్పు అయితే. మెంతికూర వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పప్పుకి. పప్పుని మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉడికించుకుంటే అడుగు అంటకుండా బాగుంటుందండి. నేనైతే పప్పు ఇంకా మెదపనండి, మెదిపితే ముక్కలన్నీ చిరిగిపోతాయి కదా. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకు అలా పలుకులు కనిపించేటట్టు పప్పు వండుకుంటే చాలా బాగుంటుందండి. అంటే పలుకులు అంటే అదేమి ఉడకకుండా ఉండదు, మనం పప్పు గుత్తి పెట్టి మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. మెదపకుండా ఉంచితే అలా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది పప్పు అనేది. పేస్ట్ లాగా చేయకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలో చితికిపోవు, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఈ ఎండుమిర్చి మాడకుండా చూసుకుంటే బాగుంటుందండి తాలింపులో. ఇలా మూత పెట్టడం వల్ల బయటికి చిమ్మకుండా బాగుంటుంది తాలింపు వేసినప్పుడు. లేకపోతే బయటికి చిమ్మేసి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది. ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి చిమ్మకుండా ఉంటుంది. అలాగే చివరిగా ఇంగువ వేసుకోవాలండి.
ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే అరుగుదల కూడా మనకి ఉంటుందండి ఈ ఇంగువ తినటం వల్ల. అలవాటు లేని వాళ్ళు మానేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంగువ వాడతానండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా పప్పులో వేసి మళ్ళీ ఒకసారి మూత పెడితే ఆ తాలింపు బయటికి పోకుండా ఆ స్మెల్ అనేది పప్పుకు పట్టి బాగుంటుందండి. చూసారుగా మా పప్పు, సొరకాయ, మెంతికూర, టమాటా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.